ఇవాళ ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం వైభవంగా జరగబోతోంది. రాములోరి కళ్యాణం చూడ్డానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు అలంకారాల్లో కోదండరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. భాజా భజంత్రీలు, కేరళ డప్పు వాయిద్యాల మధ్య నేత్రపర్వంగా పురువీధుల్లో గ్రామోత్సవం కోలాహలంగా సాగింది. పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చారు. ఇవాళ ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. రాములోరి కళ్యాణం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండు వెన్నెల రాత్రిలో జరగనున్న ఈ రాముల వారి కళ్యాణోత్సవం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు రాములోరి కళ్యాణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. శాశ్వత కళ్యాణ మండపంలో 1,00,000 మంది భక్తులు వీక్షించే విధంగా సౌకర్యాలన్నీ కల్పించారు. వేద పండితుల సమక్షంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ నెల 17వ తేదీన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు, తాగునీరు అందుబాటులో ఉంచారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.